ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యావేలు 2వ అధ్యాయం 19వ వచనం. మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్ష రసము, తైలమును మీకు పంపించేదను అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. మనము ఈ లోకంలో తృప్తి నొందినంతకంటే మన తృప్తి, మనుషులకి తృప్తి ఉండదండి. మనము దేవుడు నాకు ఇది ఇచ్చాలే, నా జీవితం ఇంతవరకు చాలే అని మనం అనుకోమండి. మనము ఏదేదో కావాలని మన ఊహలు ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. మనుషులకి తృప్తి ఉండదు. అయితే దేవుడు ఏం సెలవిస్తున్నారంటే, మీరు తృప్తి పొందేటట్టుగా నేను మీకు ఆహారమును, ద్రాక్షారస తైలమును నేను మీకు ఇస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనం అనుకుంటాం మన ఆర్థికంగా డబ్బు లేదని మనుషులకు తృప్తి ఉండదు. వాళ్ళు కోటీశ్వరులైనా, వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఉన్నా, వాళ్ళ దగ్గర సమస్తం ఉన్నా కూడా ఇంకా డబ్బు కావాలి, నేను సంపాదించాలి, ఇంకా కూర్చుకోవాలా అనే ఆలోచన మనుషుల్లో ఉంటుందండి. అయితే మనము అలాంటి తృప్తి మనకు దొరుకుద్దో లేదో, కానీ దేవుడు కానీ మనల్ని తృప్తి పరిస్తే మనకి చాలా దాకా దేవుడు తృప్తి పరుస్తూనే ఉంటాడండి. కాబట్టి మనం దేవుడి మీద ఆధారపడాలి. అయితే ఏది కూడా మనకి ఉన్నదాన్ని బట్టి మనము సంతోషించే బిడలుగా ఉండాలా, మనము తగ్గించుకునే బిడలుగా ఉండాలి. కానీ మనం ఎప్పుడు గర్వపడకూడదండి. దేవుడు నాకు ఇది ఇస్తున్నాడు, అది ఇదని మనం ఎప్పుడైతే గర్వంగా ఉంటామో మన జీవితాలు నాశనం అయిపోతాయి. గర్వం ఎప్పుడు వస్తుందంటే నాశనానికి ముందు గర్వమే నడుస్తుంది. కాబట్టి మన జీవితము దేవుడి వాక్యానుసారంగా మనం బ్రతకాలి. మనం ఈ లోకంలో దేవుడు ఏది ఇచ్చినా, దేవుడు ఇచ్చినా దేవుడికి స్తోత్రము, దేవుడు ఇవ్వకుండా దేవుడికి స్తోత్రం అని చెప్పాలి. ఏమంటే మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి శరీర అవయవాలు ఇచ్చాడు. కొంతమంది గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, చెవిటివారు ఉన్నారు. ఈ లోకంలో అనేక మంది చూసేదానికి బాగా లేకుండా పొట్టివారుగాను, ఎదగలేక మరగుజ్జులుగా కొంతమంది ఒక్కొక్క రీతుల్లో ఉంటారండి. అయితే దేవుని కృపను బట్టి మనకి మంచి ఆరోగ్యం ఇచ్చారు, ఎదుగుతున్నామంటే దేవుని యొక్క కృప మాత్రమే. దాన్ని బట్టి మనం దేవునికి సంతోషించి మనకు ఉన్న దాన్ని బట్టి మనం తృప్తి పొందేటువంటి బిడలుగా ఉండాలి. లేని గురించి మనం ఆలోచించలేదండి. మనం దేవుడికి తెలుసు, నా బిడ్డకి ఏది అవసరమో అప్పుడు ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు అవసరము ఎప్పుడు అవుతుందో అప్పుడే ఇస్తాడు. మనకు అవసరం లేనప్పుడు మనకి ఇవ్వడండి దేవుడు. అయితే మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవా ఇది మీ చిత్తంలో ఉంటే నాకు ఇవ్వండి, నన్ను తృప్తిపరచండి అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు కొన్ని వాటికి కొన్ని సమయాలు పెట్టాడు. అయితే మన శ్రమల గుండా నడుస్తాం. మనకి ఈ లోకంలో బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎన్ని వచ్చినా కూడా మనం ఎప్పుడైతే దేవుణ్ణి చూస్తామో ఆయన మనల్ని తృప్తిపరుస్తారు. ఈ లోకంలో మనుషులు మనల్ని తృప్తిపరచలేరండి. మనుషులు అంటారు, నేను నిన్ను అది ఇస్తాను ఇది ఇస్తానని అంటారు. అయితే మనుషుల్ని మనం ఎప్పుడు నమ్మకూడదండి. మనుషులు గొర్రె బొచ్చు కప్పుకొని తోడేళ్ళు వంటి స్వభావం కలిగిన లోకంలో మనం ఉన్నాం. ఈ లోకంలో మనము ఎవరిని ఆశ్రయించాలి? దేవుని వాక్యము ఖచ్చితంగా సెలవిస్తుంది, మనుషుల్ని ఆశ్రయించటం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఎక్స్పీరియన్స్ అవుతున్న మనుషుని నమ్ముకుంటే మన జీవితం ఎంత బాధించబడుతుంది, దేవుడి దగ్గరికి వెళ్తే మన జీవితము ఎంత ఆస్వాదించబడుతుంది, మన జీవితం ఎలా ఉందని మనమే దేవుడు ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారండి. మనం ఆ ఎక్స్పీరియన్స్ చూసుకొని వాక్యానుసారంగా బ్రతకాలి. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు అనేక మంది భక్తులు దేవుని మీద మాత్రమే ఆధారపడ్డారు. వాళ్ళకి శ్రమలు వచ్చాయి, బాధలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చాయి. అయినా కూడా వాళ్ళు ఈ లోకంలో నిలకడగా నిలబడ్డాడు కాబట్టి వాళ్ళు పరలోకానికి, ఇప్పుడు పరదేశంలో ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళు పరలోకానికి ఎత్తపడతారండి. మనము కూడా పరిశుద్ధంగా ఉంటే మనం పరదేశికి వెళ్తాం. మనం పరదేశంలో నుంచి మనం పరలోకానికి వెళ్ళేదానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏది కూడా మనం తృప్తిగా దేవుడు మనకి ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. మనల్ని తృప్తి పరిచేటువంటి దేవుడు అండి. ఆకాశ పక్షుల్ని దేవుడు పోషిస్తున్నాడు. ఈ లోకంలో చెట్లకి వర్షం ఇస్తున్నాడు. ఈ లోకంలో సమస్తము భూమి పండేదానికి సూర్యుడు వెలుగు వస్తుంది, వర్షం వస్తుంది, అన్నీ ఉన్నాయి. అయితే దేవుడు మనుషుల్ని పోషించలేడా? దేవుడు ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు మనుషుల్ని పోషించలేరా? మనం ఏలియా గారిని చూసుకున్నప్పుడు కాకులతో ఏలియా గారికి దేవుడు పోషించారని, కాకుల ద్వారా ఏలియా గారికి ఆ ముక్కలు ఏదో వేసి పోషించారు. దేవుడు అంత గొప్ప దేవుడు అండి. తన బిడ్డ ప్రారంభం మీదకి వస్తే సాక్షాత్తు దేవుడే దిగి వస్తారండి. మనం ఆ సందర్భం చూసుకోవచ్చు. షడ్రకు, మెషకు, అబేద్నెగోను వాళ్ళని అగ్నిలో వేసినప్పుడు 4వ వ్యక్తి సాక్షాత్తు దేవుడే వాళ్ళని రక్షించాడండి. మన జీవితాన్ని కూడా దేవుడు మాత్రమే రక్షించగలుగుతారు. మనం అనుకుంటాం
నా డ్రైవింగ్ స్కిల్స్ అని అనుకుంటాం, లేదా నా లక్ అని అనుకుంటాం, లేదా పలానా వాళ్ళని అనుకుంటాం. ఏది కూడా మన ద్వారా ఏమి కూడా మనం చేయలేం. మనము ఇప్పుడు ఏం చేస్తున్నాం అది మనకు తెలుసు, జరగబోయే ఫ్యూచర్ మనకు తెలియదు. జరిగిపోయిన కొన్ని గుర్తుంటాయి కానీ కొన్ని గుర్తుండవు. కానీ అయితే దేవుడు వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు కాబట్టి మనం మన జీవితాన్ని దేవుడికి సమర్పిస్తే ఆయన మనల్ని తృప్తి పరిచేటువంటి దేవుడు కాబట్టి మనం ఆయన బిడలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, మీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని తృప్తిపరచమని అడుగుచున్నాను, మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాను, మమ్మల్ని దృఢపరచమని అడుగుచున్నానయ్యా. సాతాను మాకు తృప్తి లేకుండా ఈ లోకంలో పలానా వాటిని చూపిస్తుందయ్యా. చూపించి మమ్మల్ని బాధ పెట్టి దుఃఖపెట్టి మెస్సియా ఎంతగానో హింసిస్తుందయ్యా. ఈ లోకంలో మనిషికి ఎంత ఉన్నా కూడా తృప్తి లేకుండా ఉందా, అది చాలా పాపమయ్యా. మీరు ఏది ఇచ్చినా దాన్ని బట్టి మేము స్తోత్రం చెల్లించుకోవాలి. ఏమంటేనయ్యా, ఈ లోకంలో మేము బీదలుగానే ఉండొచ్చు, దరిద్రులుగానే ఉండొచ్చు, ఈ లోకంలో మేము కొంచెం తక్కువ వారుగానే ఉండొచ్చు, అయినా పర్వాలేదయ్యా. మీరు ఇచ్చే మనశ్శాంతి మాకుందయ్యా, మీ ప్రేమ మాకుందయ్యా, అదేవిధంగా మీ తోడు మాకుంది. మేము పరలోకానికి ఎత్తబడి గుంపులో ఉంటాం. అదేవిధంగా జీవ గ్రంథంలో మీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. అదేవిధంగా అక్షయ కిరీటం పొందుకుంటాం, జీవ కిరీటం పొందుకుంటాం, మీతో యుగాలు పరలోకంలో గడుపుతాం. అదేవిధంగా ఈ లోకమైన పరుగు ప్రయాణంలో మేమున్నాం, ఆ పరుగును కూడా కడముట్టిస్తాం. ఎప్పుడంటే మీ వాక్యానుసారంగా మేము ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, మీరు ఏది ఇచ్చినా నా దేవుడు నాకు ఇచ్చాడని ఎప్పుడైతే మేము తృప్తి పడతామో అవన్నీ జరుగుతాయి. కాబట్టి చేసి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మా ఆలోచన విధానాన్ని కూడా పరిశుద్ధమైన ఆలోచనలు ఉండాలా. ఏది కూడా నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు ఒక సమయం పెట్టున్నాడని పాజిటివ్ మైండ్ సెట్తో మేము ఉండే మంచి మనసును దయచేయండి అయ్యా. ఈ లోకంలో పాజిటివ్ లేక అన్పాజిటివ్గా ఉన్నారయ్యా మనుషులయ్యా. ఆ మనుషులు ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే, ఆ మనుషులు ఎంత శోధిస్తున్నారంటే, వేసే మనం ఏమి పాపం చేయకుండా కూడా అబద్ధాలు వేస్తూ, పాపాలు వేస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ, దూషిస్తూ ఈ లోకంలో అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉన్నారయ్యా. అలాంటి జరిగినా పర్వాలేదు కానీ ఏసి ఎప్పుడైతే మీ పక్షాన్ని మేము ఉంటామో అవన్నీ మా మీదకి వచ్చినా మేము ధన్యులం అయిపోతాం. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని మార్చండి, ప్రతి ఒక్క యవనస్తురాన్ని మార్చండి అయ్యా. సాతాను టార్గెట్ యవనస్తుల మీదనే ఉంటుందయ్యా. ఆ యవనస్తురాలు ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో పాపంలోకి తినుము తాగుము సుఖించమని ఈ లోకంలో పాపంలోకి ఎంజాయ్ చేస్తూ, ఈ లోకంలో నేను ఇప్పుడే కదా ఎంజాయ్ చేస్తూ అదేవిధంగా ఈ లోకంలో శారీరకమైన పాపంలోకి, వ్యభిచారంలోకి, జాగ్రత్తలోకి వెళ్ళిపోయి, అదేవిధంగా వ్యసనాల్లోకి వెళ్ళిపోయి తమ జీవితాన్ని పాడు చేసుకొని వేసే నరకంలోకి పంపించుకుంటున్నారయ్యా. సాతానికి చోటిస్తున్నారయ్యా. సాతాని బిడలుగా మారిపోయారయ్యా. అలాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోమని అడుగుచు, ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. సాతాను చదువుతున్న ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.